హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామా మీడియా. సో ఏ ముహూర్తాన అల్లు అర్జున్ సినిమా థియేటర్కి వెళ్ళాడో కానీ ఆ రోజు రేవతి అనే అమ్మాయి చనిపోవడము, రేవతి కుమారుడు ఇప్పుడు హాస్పిటల్లో ఉండడం, తర్వాత అల్లు అర్జున్ మీద కేసు ఫైల్ చేయడం, తర్వాత జైలుకి పంపించడం, 14 days రిమాండ్ వేయడం, తర్వాత హైకోర్టులో బెయిల్ రావడం, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ చిక్కడపల్లి పోలీసులు మళ్ళీ వాళ్ళ విచారణకు పిలవడం. సో ఇవన్నీ అల్లు అర్జున్కి ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలను చూస్తుంటే పాపం ఒక బ్యాడ్ డేస్ అల్లు అర్జున్కి జరుగుతుందని అయితే అనిపిస్తుంది. బ్యాడ్ డేస్. ఆ రోజు కనుక అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్కి వెళ్ళి ఉండకపోతే ఇవాళ ఈ పరిస్థితి అనేది ఉండేది కాదు. ఎంటైర్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు అల్లు అర్జున్నే తప్పుపడుతున్నాడు. అల్లు అర్జున్ ఆ రోజు రూఫ్ టాప్ మీద బయటకు వచ్చి ఆ షో అనేది చేయకుండా ఉంటే ఇవాళ పరిస్థితి వేరేలా ఉండేది. రేవతి అనే అమ్మాయి చనిపోయి ఉండేది కాదు. ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉండేది కాదు. కేవలం అల్లు అర్జున్ చేసిన తప్పిదం వల్లే ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి కింది స్థాయి నాయకుడి దగ్గర నుండి ఇటు పోలీసు వారు, ఇటు సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో దీని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇవాళైతే మళ్ళీ పోలీసు వాళ్ళు ఎంక్వైరీకి పిలిచారు. సో మళ్ళీ ఎంక్వైరీకి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే తప్పలేదు. 1 day జైల్లో కూర్చున్నాడు అల్లు అర్జున్ ఆ రోజు చేసిన తప్పిదం వల్ల. సో రకరకాల కామెంట్స్, పోలీసు వారు బయటికి రమ్మన్నా సరే రాలేదని చెప్పేసి కామెంట్స్, ఆ సినిమాలో అసలు ముఖ్యంగా పుష్ప 2 సినిమా గురించి మరీ ముఖ్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు అనేది చేస్తున్నారు. ఈ తిన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఎమ్మెల్సీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ, తీవ్రమైన ఆరోపణలు. దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. సో అంటే ఇంత జరుగుతోంది అల్లు అర్జున్ చుట్టూ. అల్లు అర్జున్ నేను హెల్ప్ చేస్తాను, ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను అని చెప్పేసి ముందుకొచ్చి అదే రోజు ఒక వీడియో రిలీజ్ చేశారు. 25 lakhs నేను నా తరపున నేను హెల్ప్ చేస్తాను, ఇంకా కావాలన్నా సరే నేను ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను ఆ ఫ్యామిలీకి అని చెప్పేసి కూడా అల్లు అర్జున్ గారు ఆ రోజు ప్రకటించారు వీడియో ముఖంగా. అయినా నో కాంప్రమైజ్. స్టిల్ ఇప్పటికి కూడా నిన్నే అనుకుంటా మైత్రి మూవీస్ వాళ్ళు వెళ్ళి 50 lakhs చెక్ కూడా ఇచ్చారు కోమటిరెడ్డి గారికి, వాళ్ళు ఆ కుటుంబానికి అందజేయండి అని చెప్పేసి. సో అది కూడా జరిగింది. అనేక మంది సినీ ప్రముఖులు కూడా వెళ్ళి ఆ బాబుని కలిసి ఆ కుటుంబాన్ని ధైర్యం చెప్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం అల్లు అర్జున్ గారికి అయితే చాలా అంటే చాలా బ్యాడ్ టైం అయితే నడుస్తుంది. సో వీటన్నిటి నుండి ప్రస్తుతం ఈ జైలు వెళ్ళే అంశం గురించి కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నిటి గురించి, వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ అనేది పడాలి అంటే కేవలం ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే వీటన్నిటిని ఫుల్ స్టాప్ పెట్టగలిగింది. ఏకైక వ్యక్తి, ఒకే ఒక్క వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఈయన మాత్రమే. మెగాస్టార్ చిరంజీవి గారు. జనరల్గా మొన్నటి వరకు అల్లు అర్జున్ మెగా కాంపౌండ్లో ఉన్నంత వరకు అల్లు అర్జున్ గారు చాలా సేఫ్గా ఉన్నారు. సేఫ్ ఇన్ ద సెన్స్, ఎలాంటి విమర్శలు వచ్చినా సరే ఈ మెగా ఫ్యాన్స్ కావచ్చు, మెగా సంఘాలు కావచ్చు, మెగా అభిమానులు వీళ్ళందరూ కౌంటర్ అటాక్ చేసేవారు. మెగా ఫ్యామిలీని ఒక ప్రొటెక్టర్ లాగా వీళ్ళందరూ ఉండేవారు. సో అలాంటి కాంపౌండ్ నుండి అల్లు అర్జున్ సొంతంగా బయటకు వచ్చేసాడు. దానికి అనేక కారణాలు ఉన్నాయిలేండి. లైక్ వైసీపీకి సపోర్ట్ చేయడము, దాని తర్వాత నుండి పవన్ కళ్యాణ్కి ఇటు అల్లు అర్జున్కి డిఫరెన్సెస్ రావడము, అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని లెక్క చేయకుండా ఉండడం, ఇవన్నీ సెకండరీ. సో ఎప్పుడైతే మెగా కాంపౌండ్ నుండి బయటకు వచ్చాడో ఈ కష్టాలన్నీ మొదలైపోయాయి అల్లు అర్జున్కి. సో ఇప్పటికైనా సరే స్టిల్ చాలామంది కోరుకుంటుంది కూడా ఇదే, ఈ వివాదం అనేది తారాస్థాయికి వెళ్ళిపోయింది. అసెంబ్లీలో కూడా డిస్కషన్ పెడుతున్నారు. అల్లు అర్జున్ ఇంటి మీద కూడా దాడి చేశారు ఇప్పుడు రీసెంట్గా మనం చూసాం. సో ఇప్పుడున్న పరిస్థితి నుండి అల్లు అర్జున్ గారిని బయటపడేయాలంటే కేవలం ఈయనకు మాత్రమే సాధ్యమవుతుంది.
ఈయన తలుచుకుంటే సాయంత్రానికల్లా ఆ ఇష్యూని సాల్వ్ చేయగలడు, అంత కెపాసిటీ ఉంది ఆయనకి. బట్ ఎందుకనో మెగాస్టార్ కూడా ఈ ఈ అంశాన్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే గతంలో అల్లు అర్జున్ చేసిన కొన్ని తప్పిదాల వల్ల ఈయన కూడా స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు. గతంలో కీలక 2024 ఎలక్షన్స్ అనేది జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి అత్యంత కీలకమైన ఎలక్షన్స్. అలాంటి కీలకమైన ఎలక్షన్స్లో కూడా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ వైపు కాకుండా అటు వైసీపీ వైపు స్టాండ్ తీసుకున్నారు. అదే మెగాస్టార్ గారికి ఇప్పటికీ స్టిల్ నచ్చని పరిస్థితి. సొంత అల్లుడే, బట్ అక్కడ సొంత తమ్ముడికే ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారు. అది మనందరికీ తెలుస్తుంది. డూ ఆర్ డై ఎలక్షన్ ఇది. సో అలాంటి ఎలక్షన్లో వైసీపీకి సపోర్ట్ చేశాడు కాబట్టి ఇవాళ మెగాస్టార్ గారు కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడిపోయింది. బట్ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు మెగాస్టార్ గారు ఇన్వాల్వ్ అవ్వాలి, ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని చెప్పేసి. బట్ ఆయన ఎందుకో మరి చాలా కామ్గానే ఉంటున్నాడు. మనకెందుకులే, చూద్దాము గవర్నమెంట్ ఎంతవరకు దీన్ని తీసుకెళ్తుంది, అసలు ఏం జరుగుతుంది, ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ఆయన ఈగర్గా వెయిట్ చేస్తున్నట్టే ఉన్నారు. ఇన్వాల్వ్ అయితే అవ్వట్లేదు. బట్ ఇన్వాల్వ్ అయితే మాత్రం సాయంత్రం రాత్రికి రాత్రి ఆ ఇష్యూ మొత్తం సైలెంట్ అయిపోతుంది. అంత పవర్ఫుల్, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. సో ఇంకో వ్యక్తి ఉన్నారు, ఈయన ఇన్వాల్వ్ అయితే కథ వేరేలా ఉంటుంది. బట్ ఈయనైతే మన అందరికీ తెలుసు అసలు ఇన్వాల్వ్ కాడు. ఇప్పటివరకు ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి గారైనా వెళ్ళి అల్లు అర్జున్ని కలిశారేమో కానీ, చిరంజీవి గారు వెళ్ళారు, అలాగే నాగబాబు గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని కలిశారేమో కానీ, ఇప్పటి వరకు ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఈయనైతే ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఇంత జరిగినా సరే అల్లు అర్జున్ గారికి ఈవెన్ ఫోన్ కూడా చేసి పరామర్శించలేదు. సో ఈయన డీప్గా హర్ట్ అయి ఉన్నాడు ఆ విషయంలో. అయితే ఎప్పుడైతే వైసీపీకి సపోర్ట్ చేశాడో అల్లు అర్జున్, అప్పటి నుండి ఈ విషయంలో అయితే చాలా డీప్గా హర్ట్ అయి ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో మరి ఈయన ఇంటర్ఫియర్ అయితే కథ వేరేలా ఉంటుంది. బట్ వీళ్ళెవరు కూడా ఇంటర్ఫియర్ అయ్యేలా కనిపిస్తలేదు అల్లు అర్జున్ గారు చేసిన కొన్ని తప్పిదాల వల్ల. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు. అల్లు అర్జున్ గారు ఈ కష్టాల నుండి బయటపడాలి అంటే ఈయన ఒక్కడి వల్లే సాధ్యము. ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారు చొరవ తీసుకొని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కేవలం వ్యక్తి మీద మాత్రమే కాదు, ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న విమర్శలు ఇండస్ట్రీ మీద కూడా విమర్శలు వస్తుంది. సింగిల్ వ్యక్తి విమర్శలు కాస్త ఇప్పుడు ఎంటైర్ టాలీవుడ్ మీదకి షిఫ్ట్ అవుతుంది. సినిమాల మీద కూడా విమర్శలు అనేది చేస్తున్నారు. సినిమాల్లో ఏం చూపిస్తున్నారు, దరిద్రపు కొట్టు సినిమాలు తీస్తున్నారు అనే విమర్శలు కూడా వస్తుంది. ఇది సినిమాల మీద దాడి తీవ్ర స్థాయికి వెళ్ళక ముందే ఈ సమస్యని గనక పరిష్కారం చూపగలిగితే, పరిష్కరించగలిగితే ఇటు టిఎఫ్ఐ ఇటు అల్లు అర్జున్కి కూడా చాలా బాగుంటుంది. సో మరి చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి గారు అయితే త్వరలో మేబీ ఏమన్నా స్టాండ్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటి వార్తలు అయితే వినబడుతూ ఉన్నాయి. ఎందుకంటే సొంత అల్లుడే కదా, ఎంత ఏం చేసినా సరే ఖచ్చితంగా మద్దతు ఇవ్వక తప్పదు. మరి చూద్దాం ఇంటర్ఫియర్ అయిన తర్వాత ఎలాంటి రాజకీయాలు ఉంటాయి. సో ఇది వీడియో. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.